హలో, ఇవాళ టాపిక్ వెరీ సింపుల్ అనమాట. బైక్ని మెరిపించేయాలి. ఎట్లా మెరిపించాలి? మన బండి కొని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. కాకపోతే దాన్ని మంచిగా కడిగి పెట్టుకోవడం మన బాధ్యత. సో ఇప్పుడే మన రుద్రాకి మంచిగా ఫస్ట్ చైన్ క్లీన్ చేసినాం. దాని తర్వాత మంచిగా వాటర్తో కడిగినాం. దాని తర్వాత మళ్ళీ చైన్లు వేసినాం. దాని తర్వాత టెఫ్లాన్ కోటింగ్ పాలిషింగ్ కొట్టినాం. దాని తర్వాత టైర్ షైనర్ కొట్టినాం. సో మన అవుట్ఫిట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం. పర్ఫెక్ట్ షైనింగ్ కదా. బండి నీట్గా ఉంటే ఆ కంఫర్ట్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ కానీ వేరే ఉంటుంది అనమాట. మన బండి పేరు MT-15 కాబట్టి నార్మల్గా మొత్తం హార్డ్ ప్లాస్టిక్గా ఉంటుంది. ఎందుకంటే లైట్ వెయిట్ ఉండాలి కాబట్టి బండి. సో హార్డ్ ప్లాస్టిక్ ఏంటంటే రోజు ఈ ఎండకి వాటర్కి అట్లా 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 మెల్లగా కలర్ షేడ్ అవుతూ ఉంటుంది. సో మనం టెఫ్లాన్ కోటింగ్ కలర్ పాలిషింగ్ చేసినాం అనుకో, దాని కలర్ అనేది ఎప్పుడు అలానే ఉంటుంది. ఇప్పుడు ఇంత పాలిష్ చేసిన తర్వాత మీకు అట్లా వైట్గా కనపడుతుంది కదా, అది షైనింగ్ అనమాట మొత్తం. సో నెక్స్ట్ టైం నుంచి డస్ట్ పడ్డా కానీ మనం ఒకసారి క్లాత్తో తుడిచి చేస్తే మళ్ళీ మంచిగా మరిసిపోతుంది బండి. చైన్ ఆఫ్టర్ చైన్ క్లీన్ అంటూ తెలిసిపోతుందిలే. అసలు బండిని చూస్తే 2 years అయినట్టు అసలు ఉండదు కదా. అట్లా మెయింటైన్ చేస్తున్నాం మనం. ఎందుకంటే బండి మనకు చాలా ఇష్టం కాబట్టి కోరి కొనుక్కున్నాం కదా, ఉంటుంది కొంచెం దూల. ఎప్పుడు మంచిగా కడిగి పెట్టుకుంటా. వీకెండ్ మంచిగా కడుగుతా టైం ఉన్నప్పుడు. అలా టైం లేకపోతే స్కిప్. ఈ సాటర్డే రైడ్కి పోలే కావచ్చు, అందుకే ఈ సాటర్డే నేను రైడ్కి పోలేదన్నమాట. యాక్చువల్లీ ప్రతి సాటర్డే రైడ్కి పోయి సండే ఈ ప్రోగ్రామ్ పెడతా. కాకపోతే అలా ఖాళీగా ఉన్నా కాబట్టి ఫ్రెష్గా అయిపోయింది బండి. ఇప్పుడు ఇట్లా కవర్ వేసుకొని పెట్టేస్తాం మన బండిని ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కానీ. ఇక తీయనప్పుడు బండి లోపల పార్కింగ్లో ఉందంటే బండి ఇట్లనే పెడతా కవర్ వేసి. R15 కూడా కవర్ ఉంది. సో ఇట్లా బండి వెళ్ళినప్పుడల్లా చెట్టుకి పెడతాం, వచ్చినప్పుడు మళ్ళీ చెట్టుకి తీసి బండికి వేస్తాం, బండి తీసినప్పుడు మళ్ళీ తీసి చెట్టుకి వేస్తాం. సరిపోయింది. మన బండి ఇంతగా మెరవడానికి గల కారణం ఒకటి ఉందన్నమాట. దాని పేరు ఏంటంటే శివ ఆల్-ఇన్-వన్ ప్రొఫెషనల్ అనమాట. ఇది చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీన్ని కార్కి యూజ్ చేసుకోవచ్చు, స్కూటీకి, బండ్లకి, అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతా. ఎందుకంటే మీరు కూడా వాడండి. ఎందుకంటే మీకు కూడా బండ్లు ఉన్నాయి, మీకు కూడా కార్లు ఉన్నాయి. పెట్టుకొని స్ప్రే చేసి రుద్దుండి, అంతే కొత్తగా అయిపోతుంది పాత బండి కూడా. ఇంకా టైర్ షైనర్ ఏమో విస్తా ఆటో కేర్ టైర్ షైనర్ ఉంది. నా దగ్గర 2 బండ్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి నా దగ్గర రెడీగా. ఒకటి మన రుద్ర, ఇంకోటి భద్ర. రుద్ర ఏమో MT-15, భద్ర ఏమో R15 ఏమో ఆల్రెడీ రైడ్కి వెళ్ళిపోయింది. రేపు ఒక రైడ్కి వెళ్తున్నాం అనమాట. వాడు మధ్యలో జాయిన్ అవుతాడు. వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ఉందని చెప్తే వాడు ముందు వెళ్ళిపోయాడు. వాడు రేపు జాయిన్ అవుతాడు. సో మనం మార్నింగ్ 4 కలా లేచి స్టార్ట్ అయిపోయి వాడిని ఒక మిడ్ పాయింట్లో మీట్ అయిపోయి మిడ్ పాయింట్ నుంచి డెస్టినేషన్కి వెళ్తాం. రేపు రైడ్ డెస్టినేషన్ ఏంటంటే ఏదో కింగ్స్ ఫోర్ట్ అనుకుంటా. కింగ్ ఫోర్ట్ అని చెప్పిండు మా వాడైతే. కరెక్ట్గా తెలియదు నాకు కూడా. లొకేషన్ అంతా పట్టించుకోము మేము, టైం పెడతాడు అంతే. మీటప్లో కాదు, ఫస్ట్ మీటప్ పాయింట్ అనమాట. ఆ లొకేషన్ పెడతారు. అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోయి ఆకలి అయితే కొంచెం అది వడాపావ్, విసల్పావ్ ఇక్కడ అవే దొరుకుతాయి కదా మహారాష్ట్రలో, అవి తిని కొంచెం మన ఇంజన్ గరం అయిన తర్వాత రపారప్ లొకేషన్ కొట్టి వెళ్ళిపోతాం. చూద్దాం. నేనైతే వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇవాళ అనుకున్నా, ఇవాళ బండి మంచిగా తయారైంది కదా, చూపిద్దాం, దాని వెనక రహస్యం ఏందో చెప్దాం అని. సింపుల్ అబ్బా. మనం బండి నీట్గా ఉంచుకున్నాం అనుకో, అది కూడా మనల్ని మంచిగా చూసుకుంటుంది. ఇప్పుడు బండి కడిగినప్పుడల్లా మనం చైన్ క్లీన్ చేసుకుంటామా,
దానివల్ల సపోర్ట్ రాదు, లైఫ్ పెరుగుతుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మైలేజ్ ఇస్తుంది. ఎవరి కోసం? మన కోసమేగా. దాన్ని మంచిగా చూసుకుంటే అది మనం మంచిగా చూసుకుంటుంది, అట్లా అనమాట. మళ్ళీ మా బ్యాచ్లో సేమ్ బండి మా వాళ్ళకి మస్తు మంది ఉంది. మళ్ళీ ఇక్కడ యమహా షోరూంలో రైడ్స్ అన్ని మేనేజ్ చేసింది నేనే. మన బండి అందరికీ ఫేవరెట్ అనమాట. ఎందుకంటే మనం అట్లా మెయింటైన్ చేసుకుంటున్నాం, వాళ్ళు చూస్తున్నారు అనమాట మన బండిని 2 years నుంచి. ఏ రైడ్కి పోయినా కానీ ఫస్ట్ మన బండి ఉంటుంది. ఇజ్జత్ ఇజ్జత్ బై ఇజ్జత్. ఓకే, క్లీన్గా ఉంచుకోవడం తప్పలేదు. మా డాడీ దగ్గర నుంచి నేర్చుకున్నా యాక్చువల్లీ. మా డాడీ రోజు రుద్దుతూ ఉంటాడు తన బండిని, తన కార్ని, చిన్నప్పటి నుంచి. అట్లా చూస్తూ పెరిగినాం కాబట్టి మనకు కూడా వస్తాయి అలవాట్లు. మంచిదేగా, మంచి అలవాట్లు చేసుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు అలవాటు ఉంది కాబట్టి చెప్పింది, లేకపోతే మస్తు బండ్లు ఉన్నాయి పార్కింగ్లో. ఎవడన్నా ఉంచుకుంటాడా మన బండి లెక్క? ఇట్స్ దేర్ చాయిస్, అంతేనా? సో ఈరోజుకి ఇదే టాపిక్ గైస్. మన బండిని మంచి క్లీన్ చేసినాం, రేపు రైడ్కి రెడీ చేసినాం. చూద్దాం, ఒకవేళ రేపు రైడ్కి కనుక నేను షూట్ చేస్తే వీడియో, రేపు మాట్లాడుకుందాం వేరే టాపిక్. బాయ్ బాయ్.